ఏంది అదే మంచి ఆఫర్ పెట్టినట్టున్నాడే. జ్యూసర్ లాగా ఇదే బాటిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడు ఇది మిక్సీ. ఇది ఎటు దీని క్యాప్ ఇక్కడ పెట్టున్నారు. సరేలే చూద్దామని చూస్తాను. ఇక్కడ ఎంత బాగుంది చూడు. ఇక్కడ వచ్చేసి 600 ml వరకు ఇది జ్యూసర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదే 2 in 1 చూడు. క్యాప్ ఇచ్చినాడు చూడు. చూడు ఎంత బాగుంది. బాటిల్ అచ్చం బాటిల్ ఉన్నట్టే ఉందా. ఎంత పెట్టాను ప్రైస్ వచ్చి ముందు 9 kg అంటే 8.9, ఇప్పుడు 3.9 4 kg. ఇది ఎంత? ఇది కూడా 5 kg. ఇది 5 kg. ఆహా, ముందు 9 kg, ఇప్పుడు 5 kg అంటే 100 pills తక్కువ చేసుకొని. ఇదైతే చాలా బాగుంది బా. ఇంత బాగుంది కదా. ఇటు బాటిల్ లాగా క్యారీ చేసుకోవచ్చు. బాగుంది బాది. తీసుకుందాం. అది ఒకటే తీసుకుందాము. ఇంటికి తీసుకెళ్దామా. చాలా బాగుంది. ఈ బాటిల్ లాగా 2 in 1 మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతుంది. చాలా బాగుంది. అదే జ్యూసర్కి అయితే చాలా బాగుంది. మనము అంతే అది పెట్టేసి బ్లెండర్ ఇది పెట్టేస్తే బ్లెండర్ అది పెట్టేసుకున్న తర్వాత క్యాప్ తీసుకొని బ్లెండర్ ఇది క్యాప్ పెట్టేసి అంతే. మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన పని కూడా లే. ఏదైనా బిజీ షెడ్యూల్లో కూడా అట్లా వేసుకొని బాటిల్ లాగా కూడా క్యారీ చేసుకోవచ్చు. 600 ml బాయ్. 600 ml చాలా బాగుంది. ఇది కూడా ఓకే, మంచిదే. ఇది పెద్దది కాకపోతే ఇది చిన్నది. ఇది ఇది స్మార్ట్ గా ఉండదు కదా. ఓకే, బ్లేడ్ గారు చిన్నదే అంటే దాంతే ఉండదు అనుకుంటున్నా. లోపల చూడు బ్లేడ్ దీంతో పోలిస్తే ఇది ఒక్కరోజు చిన్నది. ఎందుకంటే ఇది క్వాంటిటీ పెద్దది కదా. బ్లేడ్ వచ్చేసి కొద్దిగా. దీనికి 2 వస్తున్నాయి జార్లు, దానికి ఒకటే అనుకుంటా. దీనికి 2 ఇచ్చినాడు. ఇది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు. 2 జార్లు ఇచ్చినాడు. ఇది వచ్చేసి 5 kg, ఇది వచ్చేసి 4 kg. దీనికి డిఫరెన్స్ 1 kg మాత్రమే. కాకపోతే ఏంటంటే ఇది 2 in 1 పర్పస్ లాగా ఇది చూడు. చాలా బాగుంది కదా, క్యూట్ గా. అందుకే ఇది 4 kg వేసినాడు, అది ఒక 5 kg వేసినాడు. 2 వర్తే. ఇదైతే మసాలా పొడి లాగా ఇది యూజ్ అవుతుంది. ఇది తీసుకున్నాం. సరే ఓకే. మొన్న మనము అల్గానంలో మిక్సీ తెచ్చినాం కదా జ్యూసరు, ఎలా వర్క్ అవుతుందో ఏం చూద్దాము అని. ఇది మామూలుగా ఆఫర్ పెట్టున్నాడు. మామూలుగా ఏమైనా క్వాలిటీ ఎలా ఉంది, ఒకవేళ వర్తా దానికి. ఆఫర్ అయితే చాలా బాగుంది. 9 kg అయితే 4 kgకి పెట్టున్నాడు. సరే చూద్దాము. యాజ్ గా మామూలుగా ఒక మాన్యువల్ బుక్ అయితే ఇచ్చినాడు. ఒకవేళ మనం ఇది జస్ట్ బుక్ ఉంటుంది కానీ చదివేది అయితే చాలా మంది తక్కువ. దాంట్లో మనం కూడా ఉన్నాము, మనం కూడా చదవము. ఇదైతే ఏమి ఇచ్చినాడు, ఒక క్యాప్ ఇచ్చినాడు. చూద్దాం దీన్ని ఎలా యూస్ చేస్తాం. ఇది వచ్చేసి జార్ అన్నమాట. ఎంత బాగుందో కదా, బాటిల్ లాగా చాలా బాగుంది. మనము ఇలా మిక్సీ పెట్టుకొని దీన్ని తీసేసి క్యాప్ని మనం దీన్నే బాటిల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం వేరే దాంట్లో కూడా వేసుకోవాల్సిన అవసరం లే. మనం మార్నింగ్ టైంలో ఎవరైనా సరే జ్యూస్ లాగా కొట్టుకున్నప్పుడు వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఇలానే జస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు, మామూలుగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, జాగింగ్కి అలా ఇంట్లో వేసి ఇలా బాగా ఇచ్చాడు అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు బాటిల్కి క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మిక్సీ చూద్దాం. ఇది వచ్చేసి బ్లేడ్ చూడండి. ఇది వచ్చేసి మనం అవసరం లేదు అనుకున్నప్పుడు మనం క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా ఏమిస్తాడు అయితే ట్రై చేసి. చాలా క్యూట్గా ఉంది కదా, చిన్నదే. చాలా చాలా సింపుల్గా ఇస్తాడు. చాలా బాగుంది అనమాట. మనం ఆల్రెడీ మసాలా అవన్నీ వేసే దాంట్లో మనం జ్యూస్ వేసుకుంటే కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా. కాబట్టి అందుకనే మనం జ్యూస్కి సపరేట్గా తీసుకుంటే బాగుంటుంది. ఇదన్నమాట ఫైనల్గా ఓవరాల్గా దీని వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాము. దీని కెపాసిటీ అయితే 600 ml ఉంది దీంట్లో. ఇంకా వాట్స్ వచ్చేసి పవర్ వచ్చేసి 300 watts. మనం జ్యూసెస్కి మాత్రమే కాబట్టి ఓకే సరిపోతుంది. 300 watts అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు కివి బనానా వేసి ట్రై చేద్దాం ప్రదీప్. అంటే ఎలా వస్తుందో మనం దీని కెపాసిటీని అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనము దీని కెపాసిటీ ఏమాత్రం ఉంది, ఎలా ఉంది, దీన్ని జ్యూసెస్కి పనికొస్తుందా లేదా దీని రివ్యూ అయితే ఇద్దాము. సో అందుకని నేనైతే అవకాడోకి బనానా వేసి జ్యూస్ చేస్తున్నాను, మిల్క్ షేక్ చేస్తున్నాను. చూద్దాం. ఇప్పుడైతే ఒక బనానా తీసుకున్నాను. ఒక బనానా, అవకాడో నేనైతే ఆల్రెడీ ముందే ఫిల్ చేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా మనము బాదం కూడా యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇప్పుడు నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. కాకపోతే మీరు హనీ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేచురల్ షుగర్ దీంట్లో ఉన్నది అయితే సరిపోతుంది. మనం ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి హనీ యాడ్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా లైట్గా షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ ఏం అవసరం లేదు. మనము నేచురల్ షుగర్ దీంట్లో ఆల్రెడీ కొద్దిగా స్వీట్గా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ మనం ఎక్కువ షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మనం షుగర్ అవాయిడ్ చేస్తేనే హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇప్పుడైతే మనము ఫ్రెష్ మిల్క్ వేసుకున్నాము దీంట్లో. ఇప్పుడు మనం ఫ్రెష్ మిల్క్ యాడ్ చేసాం కదా, మనం దీంట్లోనే కొద్దిగా ఐస్ ముక్కలు కనుక వేసాము అని అంటే ఐస్ క్యూబ్స్ టేస్ట్ అయితే మనం బయట కొంటే ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది. కాకపోతే మనం మరీ అంత కూల్గా వద్దు అనిపించి సో నేనైతే వేయట్లేదు. ఇది వచ్చేసి దీని కెపాసిటీ వచ్చేసి 600 ml అని చెప్పాను కదా, దీన్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం మిక్సర్ ఒకసారి గ్రైండర్ తీసేసినామంటే చూసారు కదా, ఇది అప్రాక్సిమేట్లీ 2 గ్లాసెస్కి అయితే వస్తుంది. అంటే వన్ టైం మనం ఒక జ్యూస్ చేసుకున్నామంటే 2 పర్సన్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. మనం దీన్ని రెండు విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఇంట్లోనే తాగుతున్నామంటే ఒకవేళ గ్లాస్లో అయినా వేసుకొని తాగొచ్చు. ఇన్ కేస్ మనం జాగింగ్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా సరే దీనికి క్యాప్ ఇచ్చారు కాబట్టి చూడండి, క్యాప్ ఇచ్చారు కాబట్టి మనం క్యాప్ ఇలానే యూజ్ చేసుకొని దీన్నే బాటిల్ లాగా కూడా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా అయితే చాలా బాగా, అంటే మనకి బాటిల్ లాగానే దీనికి అంటే మామూలుగా మనం స్ప్లిట్ అయిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా స్ట్రాంగ్గా ఉంది. క్యాప్ కూడా లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారనమాట. సో దీని క్వాలిటీ వైజ్ అయితే నేను 5 out of 5 అయితే ఇచ్చేస్తాను. ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది. ఎక్కడ కూడా ఏం తీసుకుపోయేదేం లేదు. దీని నార్మల్గా అయితే మనకు ఇక్కడ కువైట్ దినార్స్లో 9 kg ఉండింది ఫస్ట్. మేము కొనేటప్పుడు అయితే 4 kgకి వచ్చింది. అంటే 100 ml తక్కువ 3.9 kg అలా ఉన్నదనమాట. సో క్వాలిటీ వైజ్ కానీ మామూలుగా దీని కెపాసిటీ కానీ చాలా బాగుంది. మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మేమైతే ఎగ్జాక్ట్లో తీసుకున్నాము అల్గానంలో. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫ్రూట్ జ్యూసెస్కి చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. సో మనం నార్మల్గా యూజ్ చేసే మిక్సీ అయితే మనకు కొద్దిగా స్మెల్ అలా వస్తుంటుంది. ఫ్రూట్స్ జ్యూసెస్కి అయితే మనం సపరేట్గా వాడుకోవడమే చాలా బాగుంటుంది. సో చాలా క్యూట్గా ఉంది, చిన్నది ఉంది, అంటే స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. చాలా బాగుంది అనమాట, ఫ్లెక్సిబుల్గా ఉంది, ఫ్రెండ్లీగా కూడా ఉంది. మనం జ్యూస్ చేసుకునేటప్పుడు ఇది జస్ట్ మనం ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అంటే మనం ప్రెస్ చేసి వదిలేస్తే ఇది అలానే మిక్స్ అయితే ఆన్లో ఉండదు అనమాట. మనం జస్ట్ గ్రైండ్ చేసుకున్నంతసేపు దీన్ని అయితే మనం ప్రెస్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇదన్నమాట దీని మొత్తం రివ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి పవర్ అయితే 300 వాట్స్ ఉంది కదా, మనం ఫ్రూట్ జ్యూసెస్కి ఈ పవర్ అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, ఒక గ్లాస్ క్వాంటిటీ పెద్ద గ్లాస్కి ఒకటి వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ 3/4 గ్లాస్ వరకు ఉంది. అంటే 2 పర్సన్స్కి ఈజీగా సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది.